సంతోషమేనండి ఈ 15,000 రూపాయలు ఇచ్చినందుకు. బట్ కాకపోతే దాన్ని రొక్కం రూపంలో, డబ్బు రూపంలో ఇచ్చే కంటే కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీలు అనేది ఒక క్యాంపెయిన్గా పెట్టి ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇన్సూరెన్స్లు రాయించుకోండి అనే అవకాశం కనుక చూపిస్తే డబ్బు చేతికి ఇచ్చిన కాడ నుంచి వృధా ఖర్చులు పెడుతున్నారు. ఇది ఏంటంటే ఒక రోడ్ మీద బిజినెస్ వ్యవహారం కాబట్టి అందరికి కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ తక్కువ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయాలి అంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ ప్రొవైడ్ చేసి వెంటనే ఆర్టీఐకి రిఫర్ చేసేస్తే వాళ్ళు ఎఫ్సీ కనుక చేసేస్తే అక్కడి నుంచి మేము చేతి డబ్బులు కట్టుకోకుండా అరేంజ్మెంట్ కనుక చేస్తే పైన టిప్పులు అదనంగా అయ్యే ఖర్చులు మిగిలిపోతాయి. దానివల్ల కొంత ఆటో డ్రైవర్కి లబ్ధి కలుగుతుంది. అది 15,000 ఇవ్వడం సంతోషమే. 10,000ని 15,000 రూపాయలు చేశారు కాబట్టి చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అంటే మీరు చెప్పిన సలహా బాగుందండి, నాకు బాగా నచ్చింది ఆ సలహా. అయితే కనుక ఇది ప్రభుత్వం వరకు చేరాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఏదైతే కనుక క్యాంప్ పెట్టమన్నారో అదైతే కనుక మీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? 34 సంవత్సరాలుగా ఆటోనే తోలుతున్నాను. 34 సంవత్సరాల నుంచి అంతే. అచ్చంగా స్కూల్ పిల్లలు క్యారింగే చేస్తాను, నేను ప్రైవేట్ తోలను. నేను ఏంటంటే పబ్లిక్లో మా డ్రైవర్ సోదరులందరినీ కలుపుకొని పోతూ ఉంటా. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. 11 రూపాయల పెట్రోల్ అప్పటి నుంచి తోలుతూనే ఉన్నా, స్టిల్ ఇప్పటికి కూడా. అది